పల్నాడు జిల్లా నరసరావుపేటలో తల్లి శిశువు మృతి కేసును పోలీసులు ఛేదించారు. నరసరావుపేటకు చెందిన శ్రీకాంత్ తన 7 నెలల కుమారుడితో అనారోగ్యంతో ఉండడంతో భార్య కుమారుడితో నరసరావుపేట నుంచి కొత్తపల్లి బైకుపై వెళ్లాడు. అదే సమయంలో రావిపాడు సమీపంలో ఉన్న ఎన్ఎస్పీ కాలువలో భార్యను తోసేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో భార్య త్రివేణితో పాటు 7 నెలల పసికందు సైతం మృతి చెందాడు. ఇక శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని, భార్య కుమారుడు తనకు అడ్డుగా ఉన్నారని భావించి వారిని హత్య చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ కేసులో శ్రీకాంత్ తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న మహిళను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. టౌన్ కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్ కి తీసుకొచ్చి అన్ని పచారీ వస్తువులు అన్ని ఇప్పించేసి ఆమె కావాల్సినవి కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి మామూలుగా లెఫ్ట్లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తూ ఉన్నాం. బట్ ఆ అమ్మాయిది ఒక 3 కిలోమీటర్స్ దూరంలో చాలా ఫాస్ట్గా ఉంది కాలువ. అందువల్ల 3 కిలోమీటర్స్ దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు చేశాడని మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు వీళ్ళు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అని చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతను కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్గా వచ్చింది. ఆ అమ్మాయి